వెంకటేష, నాకు కొంతకాలంగా అనిపిస్తుంది ఇట్లా బాడీ పెంచాలని. ఇది చూద్దాం. కొంచెం పట్టు ఉంది అంటే బాడీ పెంచి అసలు ఎట్లా పెరుగుతుంది బాడీ? అసలు ఇట్లా ఇట్లా నడవాలి. ఇట్లా నీకు అట్లా అనిపిస్తుంది ఎప్పుడన్నా? అప్పుడప్పుడు అనిపిస్తుంది. నీకు అనిపించింది ఎప్పుడన్నా? అంటే చాలా మంది బాడీ పెంచుతారు కదా, అది వేరే వాళ్ళ కోసం వాళ్ళ కోసమా? వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు అప్రిషియేషన్ నాకు తెలిసి. నేనైతే ఒకప్పుడు మస్తు జిమ్లకు పోయినా, నాకు ఎంత నాకు కండ పెరగలే. మేబీ నేను సరిగ్గా చేయలేదేమో. రెండోది అప్పుడు అంత ఫుడ్ ఉండేది కాదు. అట్లా మీరు జిమ్కి వెళ్ళేవాళ్ళ? ఇప్పుడు కాలేజీలో వెళ్ళా, తర్వాత యోగా చేసేవాడిని. అచ్చా. సో ఎప్పుడన్నా నువ్వు మంచి మోడల్ని చూసినావా? చూడలేదు. కనబడరు మనకు, వాళ్ళు మన మధ్యన ఉండరు, ఎక్కడెక్కడ తిరుగుతారు. అట్లా పక్క జరుగుదాం, గుద్దేస్తే కష్టం. ఓకే. సో మనకి ఎప్పుడన్నా ఫ్యాషన్ షో అయితే ఒకసారి పోదాం. ఎప్పుడన్నా చూసిన వాళ్ళు ఎట్లా నడుస్తారు? అసలు క్యాట్ వాక్ ఎందుకంటారు? అక్కడ ఎవరో వస్తున్నారు చూడు, చూడు అక్కడ చూడు. అరే ఒక మోడల్ లాగా ఉన్నలే, కండాలు పెంచి మోడల్ లాగా ఉంది. అసలు ఈ శ్మశానం వీధిలో ఈదేవాడు ఎట్లున్నాడు? సూపర్ ఉన్నాడు. మనం అనుకున్నట్టున్నాడు కదా మోడల్ లాగా. మోడల్ లాగా ఉన్నాడు. పో భయ్యా పో, ఒకసారి మాట్లాడేవాను. పలకరిస్తావా? హలో, ఒక్క నిమిషం ఒక ఉండరాదు. అరే మాకు కూడా టైం అవుతుంది కానీ ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం జర. అరే 5 నిమిషాలు మాట్లాడబ్బా. అసలు మీరెవరు? ఇట్లా చక్కగా ఒక మోడలింగ్ వాక్, క్యాట్ వాక్ చేస్తున్నారు. అసలు మీరెవరు అసలు? నీకు ఓపిక ఉంటే ఓ 10 నిమిషాలు చెప్పవా? మాకు నిజంగా పొద్దు నుంచి డిస్కస్ చేస్తున్నాం. జరా అక్కడ కూర్చుందా. మీ పేరు? ఆగినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. చూడ్డానికి చాలా బాగున్నావు భయ్యా నువ్వు. రాకేష్ అంట, భయ్యా వద్దులే. నా పేరు రీసా అని పిలవండి. అసలు పొద్దు నుంచి ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే భలే కనిపించదు. ఏ వెంకటేష, ఒకసారి మన ఇద్దరం ర్యాంప్ వాక్ చేయండి, నాకు నేర్పివా? ఎట్లా నడవాలి చెప్పు. నువ్వు కూడా నడు వెనక. ఓకే, స్ట్రైట్. ఇట్లా రొమ్ము అట్లా ఎరుచుకోదని నడుస్తారు. ఇట్లా ఫిట్గా ఉండదు, ఇట్లా మంచిగా ఫిట్గా. నెక్స్ట్ మళ్ళీనప్పుడు ఒక స్టెప్ ఇట్లా వేసి ఇట్లా స్టెప్. ఓకే, వావ్, నైస్. బాగా నడుస్తుంది. అసలు మీరెవరు? ఒక చిన్న క్యూరియాసిటీ కలిగింది. ఐ జస్ట్ వాంట్ టు నో. చెప్పండి మీ జీవన ప్రస్థానం. నా పేరు రాకేష్, నేను ఒక మోడల్ని. ఓకే. నేను ఫ్యాషన్ షోస్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా మిస్ ఇండియా 2025 టాపిక్ విన్నావా బిడ్డా? మిస్టర్ ఇండియా 2025 మనకి అమ్మాయిలకి మిస్ ఇండియా అని ఉంటుంది కదా, అబ్బాయిలకి మిస్టర్ ఇండియా ఉంటుందని విన్నా కానీ నేను ఇప్పుడే వింటున్నా. అసలు అంటే ఏం చేస్తారు భయ్యా మిస్టర్ ఇండియా అంటే? ఎట్లా పోతారు దాంట్లోకి? జస్ట్ క్యూరియస్. చెప్తా, ఎందుకంటే చాలా మంది తెలుసుకోవాలని ఉంటుంది కదా. అంటే ఇందులో ఏంటంటే ఒక 7 రౌండ్స్ ఉంటాయి బ్రదర్. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనకు వాకింగ్ రౌండ్ ఉంటుంది అనమాట. తర్వాత ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్ ఒకటి క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్, ఒకటి బెస్ట్ యాటిట్యూడ్ అవార్డ్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఒక స్విమ్ సూట్ రౌండ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఫిట్నెస్ రౌండ్ ఒకటి ఉంటుంది. ఇలా 6 to 7 రౌండ్స్ ఉంటాయి అనమాట. అందులో మనము ఒక 3 రౌండ్స్ మెయిన్ అనమాట. అందులో సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్ ఒకటి, క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ ఒకటి, ఫిట్నెస్ రౌండ్ ఒకటి. ఈ మూడులో ఎవరైతే చాలా తోపుగా ఉంటారో వాళ్ళని ఫైనల్కి సెలెక్ట్ చేస్తారు అనమాట. ఆ ఫైనల్స్లో సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్, ప్రొఫైల్ అన్నీ చూస్తారు. ప్రొఫైల్ అయితే చూసినాక ఓకే ఈయన ప్రొఫైల్ నాకు బాగుంది అన్నప్పుడు వాళ్ళు ఇంకా బాగా మన గురించి తెలుసుకుంటూ అంతే. ఇన్ కేస్ ఒక పర్సన్ కూడా మిస్ ఇండియా కానీ టైటిల్ ఇవ్వాలంటే, ఇన్ కేస్ టైటిల్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు సొసైటీకి అంటే, మన సోషల్ సర్వీస్ చేస్తారా, ఒక 10 మందికి సహాయం చేస్తారా, ఇలా మనతో బ్యాక్గ్రౌండ్ చూస్తారు అనమాట. అలా ఏదో మన ప్రొఫైల్ నచ్చితే మనకు మన ప్రొఫైల్ అంతా బాగుంటే మనకు వినర్ అనౌన్స్ చేస్తారు. యాక్చువల్ ఏంటంటే నాది ఒక ఎన్జిఓ ఉంది, రక్ష ఫౌండేషన్ అని. నేను మా ఫ్రెండ్స్ ఏంటంటే ఒక 9 days బ్యాక్ స్టార్ట్ చేసినాము. అందులో మేము డైలీ అనాథాలకు ఫుడ్ డొనేషన్ లాంటిది కానీ, తలసీమ వాళ్ళ కోసం బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి వాళ్ళకు ఫ్రూట్స్ అని డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటివి చేస్తాం. చిన్న ఆపుతున్నాను, ఇతను ఏమన్నా అంటే తలసీమియా అనే పదం వాడాడు, తెలుసా వెంకటేష్ అని? అంటే కొందరికి బై బర్త్ రక్తహీనత ఉంటుంది, సో వాళ్ళకి కొత్త రక్తం ఎక్కించాలి, అదర్వైజ్ దే విల్ డై. క్యూర్ లేని ఒక వ్యాధి అది. కాదు ల్యూకేమియా ఇస్ డిఫరెంట్, అది బ్రెయిన్కి వస్తుంది. అది
అంటే పలకడానికి సేమ్ ఉన్నాయి, రెండు ఒకటి కావు. సరే చెప్పండి బ్రదర్, సారీ. సో అట్లా చేస్తూ ఉంటాము. వాళ్ళంతా ప్రొఫైల్ చూసారు అనమాట. ఓకే ఇతను సర్వీస్ అని బాగా చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని మనం గెలిపించుకుంటే సొసైటీకి ఇంకా ఏదో చేస్తారు కదా ఉద్దేశంతో వాళ్ళు నన్ను వినర్గా అనౌన్స్ చేస్తారని నాకు తర్వాత జడ్జెస్ నాకు డిన్నర్ టైంలో చెప్పారు అనమాట ఈ విషయం అని. దాంతోపాటు నేను కొన్ని ఫ్యాషన్ షోస్ చేస్తున్నాను, కొన్ని సమ్ కైండ్ ఆఫ్ ఫోటో షూట్స్ కూడా చేస్తున్నాను. ఇలా వెళ్తూ ఉంటుంది ప్రయాణం. సో మీకు యాక్టింగ్ మీద ఆసక్తి ఉందా? డెఫినెట్గా ఉంది. ఛాన్సెస్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అంటే దానికి ఇప్పుడు ఛాన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది, కానీ మన మైండ్లో ఒకటి ఉంటుంది, ఈ తరహా ఛాన్స్ వస్తేనే చేస్తాను, ఈ దర్శకుడు ఇప్పుడు ఛాన్స్ అంటే ఇప్పుడు నేను సినిమా తీస్తున్నా, నువ్వు యాక్టింగ్ చేసినావు నీ కెరీర్కి ఉపయోగపడకపోవచ్చు. ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది, నువ్వు కోరుకునే ఛాన్స్ ఎట్లుందనేది మీరు డిక్లేర్ చేయాలి. సో మీకు ఎలాంటి అవకాశాలు కావాలి? నేను కూడా నా ఛానల్ ద్వారా నాకున్న దర్శకులు తెలుసు, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇలాంటి ఛాన్స్ ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ కెరీర్ కాబట్టి ఏ ఛాన్స్ చిన్నదైనా పెద్ద కాదు, చేయాలి అంతే, మనకు కనిపించాలి. ఎందుకంటే నార్మల్గా ఉన్న రాకేష్ అనే వ్యక్తి సమాజానికి సేవ చేస్తుంటే కొందరికి తెలుస్తుంది. ఇంకా కొంచెం ఒక యాక్టర్గా స్థాయికి వెళ్తే ఇంకా చాలా మందికి తెలుస్తుంది. చాలా మంది ఒక్క పిలుపుతో ఇప్పుడు నేను పిలిస్తే ఒక 10 మంది వచ్చి సహాయం చేస్తారు. ఒక యాక్టర్ స్థాయికి వెళ్ళినప్పుడు ఒక్క పిలిపిస్తే 100,000 మంది వచ్చి కూడా సహాయం చేస్తారు. సో నా ఉద్దేశం అదే అనమాట. ఓకే, ఇలా కూర్చుందా? ఓకే షూర్. ఇంకా ఇప్పుడు బాడీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వెంకటేశ్వర కూర్చో, ఇట్లా అవన్నీ ఇట్లా కూర్చోండి. బాడీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేస్తావు రాకేష్? అంటే వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ యు టేక్? ఫుల్ హెల్దీ ఫుడ్ ఉంటుంది ఒకటి, దాంతోపాటు ఎక్సర్సైజ్ ఉంటుంది. డైలీ ఒక మార్నింగ్ 1.5 hours జిమ్కి వెళ్ళాలి నేను. ఈవినింగ్ ఒక మన దేశీ పుషప్స్ ఉంటాయి ఒక కోచర్తో. ఈవినింగ్ ఒక డైలీ 2 hours ఎక్సర్సైజ్ చేస్తాను నేను. ఇంకా డైట్ విషయానికి వస్తే నేను రైస్ మ్యాక్సిమం కట్టు డైలీ తింటే ఒక 50-60 grams రైస్ తింటా. కొంచెమే తిన్నట్టు జిహ్వానందం అంటారు కదా, దానికోసం ఇక తినాల్సి వస్తుంది. దాంతోపాటు ఇక మార్నింగ్ అయితే నేను ఓట్స్ తీసుకుంటాను, ఓట్స్ విత్ దాల్. ఇంకా ఆఫ్టర్నూన్ స్వీట్ పొటాటో ఓన్లీ. ఏదేమైనా యూ ఫాలో ఏ స్ట్రిక్ట్ డైట్. దాంట్లోకి వెళ్ళొద్దు. ఓకే. తర్వాత ఈ మిస్టర్ ఇండియా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి డబ్బులు ఏమైనా కావాలా? ఖర్చు అవుతుందా? మన ఫిట్నెస్ తీసుకోవాలి. నేను అంటున్నది ఈ ప్రిపరేషన్ కాకుండా టు ఎంటర్ ఇన్ టు ద కాంపిటీషన్. దానికి డబ్బులు అవసరం. జస్ట్ మన ఆడిషన్ ఉంటుంది, ఆడిషన్కి రిజిస్ట్రేషన్ ఫీ 500-600 ఉంటుంది అంతే. రిజిస్ట్రేషన్ ఫీ తర్వాత అక్కడ మన ప్రొఫైల్ అంతా నచ్చి టాలెంట్ అంతా చూసి అక్కడ నుంచి వెళ్ళి స్టేట్ నుంచి నేషనల్ సెలెక్ట్ చేస్తారు. ఇంకొకటి అంటే నాకున్న జిజ్ఞాస అడుగుతున్నా, ఇప్పుడు ఒక అమ్మాయిలు అందంగా ఉంటే ఎగబడి చూస్తారు, అబ్బాయిలు అందానికి ఎందుకు ఈ ప్రపంచం అంతా పట్టించుకోదు? అది ఎప్పటి నుంచి వస్తున్న సంస్కృతి, అది మనం ఏం చేయలేము, చెప్పలేము. ఫ్యూచర్ లో అది కూడా రావచ్చు. సో మార్పుని అంగీకరించి ముందుకు వెళ్ళాలనేది నా ఉద్దేశం. అలాగే చేస్తున్నా. ఇట్లా మీకు రాకేష్ గారు ఇట్లా మీకు కండలు అట్లా ఉన్నాయి కదా, మీ మీద అట్లా ఆకర్షణ ఎక్కువ ఉంటుందా? అబ్బాయిల మీద అంటే మనకు ఆకర్షణ ఉంటుంది, అబ్బాయిల మీద కూడా ఆకర్షణ ఉంటుంది అట్లా కండలు జిమ్. నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఇప్పుడు మిస్టర్ ఇండియా అన్నది బాడీకి ఇచ్చే ప్రైజా, మైండ్కి ఇచ్చే ప్రైజ్? రెండు ఉంటాయి అందులో. రెండు ఉంటాయి. నార్మల్ గా ఏంటంటే బాడీ బిల్డింగ్ లో ఓన్లీ మన కండలు మాత్రమే చూస్తారు. లేదంటే మన యాటిట్యూడ్ చూస్తారు, మన బిహేవియర్, మన ఫిట్నెస్ ఎంత చూస్తారు, మన సెన్స్ చూస్తారు. అంటే క్వశ్చన్ ఎలా మాట్లాడుతున్నారు, దాంతోపాటు డిబేట్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే ఇతను కోపంగా రియాక్ట్ అవుతుండా, స్మూత్ గా రియాక్ట్ అవుతుండా, అసలు ఏ సిచ్యువేషన్ ఇతను హ్యాండిల్ చేయగలరు 10 మంది ఉన్నప్పుడు, అలాంటివన్నీ ఉన్నాయి రౌండ్స్. ఆల్మోస్ట్ ఒక ఇంటర్వ్యూకి అయితే 5 rounds ఉంటాయి మన బయట MNCలో, ఇందులో మాత్రం 78 rounds ఉంటాయి అన్నమాట. ఓకే, అవన్నీ దాటుకు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఇందులో స్టేట్ వైజ్ గా ఉంటే స్టేట్ వైజ్ 300-400 members వస్తారు. తర్వాత ఏ స్టేట్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసి నేషనల్ కి పంపిస్తారు. నేషనల్ ఒక 30-35 members ఉంటారు. అక్కడ అన్ని రౌండ్స్ తర్వాత ఫైనల్ జరుగుతుంది. ఆ ఫైనల్ ఎవరైతే విన్నర్ ఉందో వాళ్ళకి ఇంటర్నేషనల్ షోకి పంపిస్తారు అనమాట, మిస్టర్ గ్లోబల్ వరల్డ్ అని. అక్కడ మీ బ్యాక్గ్రౌండ్ క్యూరియస్. మా బ్యాక్గ్రౌండ్ అంటే ఒక పల్లెటూరు కనిపిస్తుంది నాకు. నాది మహబూబ్నగర్. మహబూబ్నగర్ అచ్చం పెట్టినది. మీది ఉంది మాది ఉంది అంటారు కదా, అట్లా వచ్చేట మీది తినాలి అట్లా. మహబూబ్నగర్ మాది దర్పల్లి గ్రామం. అక్కడ నుంచి వచ్చిన చిన్నప్పుడు అక్కడ నుండి కొన్ని రోజులు చదువుకొని మళ్ళీ మా పేరెంట్స్ ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ చదువుకుంటా ఇక లైఫ్లో ఉంటుంది కదా ఏదో ఒకటి చెయ్యాలి బాబు. మనము ఎప్పుడైనా మా అమ్మ ఏమంటుంది అంటే, నువ్వు మందులో గుంపులుగా ఒకలాగా ఉండదు, మనము గుంపుకే నాయకునిగా ఉండాలిరా అంటారు. అంటే మన సొసైటీలో కూడా ఉన్నామంటే 10 మంది మన గురించి గొప్పగా చెప్పుకోవాలి, లేదంటే 10 మంది మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన ద్వారా ఒకరికి చెడు జరగదు, కానీ మన ద్వారా ఒక 10 మందికి ఆదర్శం అవ్వాలరా అంటది అనమాట. సో ఆ ఉద్దేశంతో ఇట్లా ముందుకెళ్ళి ఇంకా ఏదో చేయాలంటే మన ద్వారా
మనం మా అమ్మ ఏమంటుంది అంటే మనం సమాధానం ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం ప్రకృతి నుంచి కానీ నేచర్ నుంచి కానీ ఇప్పుడు నీ ఏదైతే రూపాయి కానీ ఒక దానం ఏదైతే ఇవ్వాలి అనమాట. ఒక మాట రూపంలో కావచ్చు, చేతుల రూపంలో. ఒక రైతు మనకి ఏంటంటే ఇస్తాడు అనమాట, కొంత అంటే శ్రమ పడుతూ తక్కువ రేట్లో మనకి ఇస్తాడు. సో అలాంటిది మనం నేను ఎగ్జాంపుల్ ఒక మాటలతో ఇవ్వాలనుకుంటున్నా, లేకుంటే సమాజం సేవ ద్వారా ఇవ్వాలనుకుంటున్నా, అట్లా అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మీ సంస్థ ద్వారా ఏ పనులు చేస్తున్నాం? ఇప్పుడు అంటే ఫస్ట్ మాకు కూడా మేము ఒక 7 to 8 ఆర్ఫనోమ్స్ అడాప్ట్ తీసుకున్నాం బ్రదర్. ఇందులో అంటే అనాథాశ్రమం ఉంటాయి కదా, అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు రోడ్ మీద వదిలేయడం లాంటివి కానీ, కొందరు బస్ స్టాప్లో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే తీసుకుని ఎన్జిఓలో జాయిన్ చేస్తాము. కొంతపాటు ఎవ్రీ మంత్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ కానీ, ఇంకా నోట్ బుక్స్, స్టేషనరీస్ అలాంటివి చేస్తూ ఉంటాము. దాంతోపాటు వాళ్ళకి ఏమో స్కిల్స్ ఏమంటే కొందరికి క్యారమ్ సిస్టమ్ ఉంటుంది, కొందరికి చెస్, కొందరికి పబ్లిక్ టాకింగ్ ఇష్టం ఉంటుంది. అంటే అలాంటి వాటికి వాళ్ళకి ట్రైనింగ్ సంబంధించి ఎవ్రీ సండే బయట ఫ్యాకల్టీతో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాం అనమాట. నీకు ప్రశ్నలు ఉన్నాయి, అట్లా బయటకు వెళ్దాంపా. అసలు నువ్వుతో కూర్చొని మాట్లాడకూడదు, నడుస్తూ అసలు మాట్లాడాలి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. రాకేష్, ఐ కాల్ యూ రాకేష్. ఎందుకంటే నీకంటూ ఒక సొంత భావజాలం ఉంది. ఈ సమాజంలో ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నా వాటిని అర్థం చేసుకొని ఒక సామరస్యంతో ముందుకెళ్ళే ఒక మానసిక స్థితి ఉన్నది. అంటే నీ మాటలతో తెలుస్తుంది. తర్వాత ఏదో చేయాలి సమాజం కోసం, దానికి మీ అమ్మగారిని ఇన్స్పిరేషన్గా చెప్పడం బాగుంది. తర్వాత ఒక చిన్న ఊరి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు ఇటువంటి కాంపిటీషన్లో నిలబడగలగడం. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఎవడు ఈ వరల్డ్ ట్రైనింగ్ ఇవ్వరు. ఇప్పుడు నాకు తెలిసి ఇదంతా మీ అంతకు మీరు క్రియేట్ చేసుకున్న స్ఫూర్తే. మీ ఊర్లో ఎవరు నీకు పుషప్ ఇచ్చి నువ్వు పోరా మేము డబ్బులు ఉన్నాం వీర నరసింహారెడ్డి ఆయన విత్య అని ఎవరు అన్నారు కదా వెంకటేష? సంథింగ్ గ్రేట్. నువ్వు ఎప్పుడైనా చూసినావు? అసలు నేను నా లైఫ్లో చాలా పర్ఫార్మెన్సెస్లో మోడల్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైనర్స్ అందరితో నేను పర్ఫామ్ చేసిన, బట్ ఐ హావ్ నెవర్ ఇంటరాక్టెడ్ విత్ ఎ మోడల్. అట్లా చూపిస్తారు కదా, ప్రశ్న ఉంది, 6 ప్యాక్ అవసరమా? చాలా మంది అంటారు కదా 6 ప్యాక్ ఉంటేనే మోడల్ లాగా. 6 ప్యాక్ లేకుండా ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ ఉండాలన్నమాట. మనకు ఒకటి ఫిట్నెస్ లో ఉంటుంది, అంటే 2 to 3 kilometers ఇస్తారు సర్క్యూట్ అని ఉంటుంది. అది మనం సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయాలి 2-3 minutes. అక్కడ మన ఏంటంటే మన మెంటల్ గా ఫిజికల్ గా స్టామినా చూస్తారు అనమాట. 6 ప్యాక్ అవసరం లేదు. ఫిట్ ఉంటే చాలా, అంతే. 6 ప్యాక్ ఫిట్ ఉండాలి. సూపర్. తర్వాత ఇదంతా ఓకే. ఓవరాల్ గా అసలు జీవితం అంటే ఏంది మీ దృష్టి? జీవితం అంటే జీవించాలి, అంతే. ఎట్లా జీవించాలంటే లైఫ్లో ఏంటంటే ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయంటే చిన్న చిన్న పెద్ద పెద్ద కానీ అవి దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. కొందరు ఏంటంటే చిన్న చిన్న విషయాలకు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా చాలా హ్యాపీగా ముందుకు లైఫ్లో ఏదో వచ్చినా యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి. కొందరు ఏదంటే మనం ఓర్వరు, కొందరు మనకు ఏమైనా తొక్కేయాలనుకుంటారు. అలా వాటికి క్షమించి ముందుకు వెళ్ళాలి అనమాట. అందరినీ ప్రేమించాలి, యాక్సెప్ట్ చేయాలి, కృతజ్ఞత భావంతో ముందుకు వెళ్ళాలి. నేనైతే ఇది అనుకుంటా లైఫ్ని. గ్రేట్. నువ్వు అనుకోవడం కాదు, అట్లా ఉన్నావు కాబట్టి అంత దూరం వెళ్ళావు తెలుసా. ఎంత గొప్ప మాట చెప్తున్నావు, అంటే ఎంత సరళత ఉంది మాటలు. సరే నీ వ్యక్తిగత జీవితం నాకు తెలియదు, నీ మాటలను బట్టి తెలుస్తుంది. అది ఏదో ఇంకోటి, మనం కాన్వర్జేషన్ మనకి ఏ ప్రిపరేషన్ లేదు, రోడ్ మీద పోతుంటే కిడ్నాప్ చేసి మాట్లాడుతుంది. ఉండేది ఇక్కడ ఆరంగర్లో ఉంటా. సినిమాలు ఇష్టమా? సినిమా ఈ మధ్య సినిమా చూసినావు? నేను చూసి ఒక 1 year అయింది, ఎందుకంటే నా బిజీ వర్క్స్ ఉంటాయి. మామూలుగా నీకు నచ్చిన సినిమా అంటే ఉంటుంది అంటే అప్పట్లో మిర్చి, బాహుబలి జర బాగా చూసిన. చాలా పాత రీసెంట్ అప్డేట్స్ ఏమి లేవు. రీసెంట్గా అయితే ఏమి ఉండే వస్తే ఇంకా అప్పుడప్పుడు టీవీలో ఏమన్నా ఉంటే చూస్తూ ఉంటాను. ఓకే. ఇంకా నీకు ప్రశ్న ప్రశ్న ఉంటే అడుగు. కండలు రావడానికి ఎట్లా? డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, డైలీ బాగా జిమ్కి వెళ్ళి బాగా ఎక్సర్సైజ్ చేయాలి మంచిగా. జిమ్లో ఇంకా జిమ్ అవసరం లేకుంటే మనకి ఇంటికాడ పుషప్ చేసుకోవాలి. డైలీ ఒక 15-20 minutes అట్లా వాకింగ్ చేసి 15-20 minutes వాకింగ్ చేసేసి నెక్స్ట్ మంచిగా దండిలు అంటాయి కదా మన ఇండియన్ పుషప్స్, అవి వేయాలి మంచిగా. ఇండియన్ పుషప్స్ అంతే 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 మన ఇష్టం. ఇక డైలీ 100-200, నేనైతే డైలీ 400 చేస్తాను. 400 చేస్తాను. నువ్వు 400 రోజు నువ్వు కూడా బాగా అంటే ఫిట్. ఈ పొట్టంతా కరిగిపోతే జర మంచిగా ఫిట్గా అయిపోతాయి. ఎగ్జామ్ పుషప్స్ లో పుట్ట కరుగుతుందా? పుట్ట కరిగిపోతుంది. దాంతో దండలో ఒకటి ఉంటుంది అనమాట. ఇట్లా ఊరికే జస్ట్ డెమాన్స్ట్రేషన్ కాదు, ఇది ఇప్పే రాదు. అది అంటే ఇది వేరేది, అది వేరేది. ఎండలో కావాలని తీస్తున్నాం. ఇది అంటే కరిగిపోతుంది మొత్తం ఇట్లా. ఓకే, నేను చేస్తా రేపటి నుంచి. నాకు చిన్న పొట్టు వచ్చింది ఈ మధ్యలో, సుఖపడుతున్నట్టుంది. ఇదే నా బిడ్డ విన్యాసాలు చేస్తుంది.
చేయాలి అంటే నువ్వు మీరు ఎక్కడ ఉంటారు? ఆరాంఘర్లో ఉంటుంది. ఆరాంఘర్ అంటే ఓకే, కలుసుకోవచ్చు. ఇట్స్ నాట్ టూ ఫార్. చాలా బాగుంది. మనం అందరం కలిసి సరే ర్యాంప్ వాక్ చేద్దామా? షూర్ డెఫినెట్లీ. బేటా ఇక్కడ ఉండు, మేము ర్యాంప్ వాక్ చేస్తాం. ఇంకో ఎవరైనా జాయిన్ కావచ్చు ర్యాంప్ వాక్. నేను ఆఫర్ ఇచ్చిన రాకపోతే మీ కర్మ. వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేర్పిస్తుందా? సో యూట్యూబ్ మిత్రులారా, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోండి. నా జీవితంలో ఏనాడు ర్యాంప్ వాక్ చేయరు. ఈరోజు నాకు రాకేస్తే అవకాశం వచ్చింది. ఐఎమ్ వాకింగ్ విత్ ఎ మోడల్ హూ ఇస్ ప్రూవ్డ్ ఇన్ ఇండియా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అమ్మా సో మా బట్టలు చూడొద్దు, మా మనసులు చూడండి, మా యొక్క పసి హృదయాలను చూడండి. నువ్వు కనబడవు నాన్న, కనబడవు. అటు జరిగి వాయిస్తో పనిలే. ఓకే, నువ్వు మాకు డెమాన్స్ట్రేషన్ చెయ్యి. నా బిడ్డ వరకు పోదా, నువ్వు అంటే ఎనికి పోయేటా పోయేటప్పుడు. ఓకేనా? ఓకే, స్టార్ట్. నాకు లేవు. అందరూ చూసి ఇట్లా స్మైల్ ఇట్లా స్మైల్ చేసి వెళ్ళిపోవడానికి మళ్ళీ తిరగాలి. ఇచ్చి ఫైనల్గా ఇట్లా ఒక స్మైల్ ఇచ్చి మళ్ళీ అంతా చూసి వెళ్ళిపోవాలి. స్టేజ్ అవుతుంది, వెళ్ళిపోవాలి. సూపర్. చప్పట్లు కొట్టండి. ప్రపంచం గుర్తించుకోవాలి. నీ జర్నీ నువ్వు కొనసాగించు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకేనా? రియల్గా నా ఎన్నో సంవత్సరాల కళ తీరిపోయిందా మోడలింగ్ అంటే వాక్ చేయాలని. చాలా బాగుంది అసలు, ఎక్సలెంట్. ఇక్కడ నీకు ఏదైనా ఒక ప్రశ్న అడగచ్చు నీ తరఫున. ప్రశ్న అదే తను అంటే ఇక్కడ నేను నాకు తెలియని విషయం ఏంటంటే రాకేష్ కి నువ్వు తెలుసు అంటే ఎప్పటి నుండి? ఐ మీన్ కడతాల్లో స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడో చూసాడంట కొన్ని. తను నీ గురించి నాతో అన్నాడు. నేను అన్నాను డైరెక్ట్ రీసానే అడగమని అన్నా. తను ఇంకో వీడియోలో ఏమైనా అడిగితే పర్లేదు, ఈ వీడియోలో అడిగినా పర్లేదు, తన ఇష్టం. నేను వేరే అడిగి చెప్తాను. అప్పట్లో సోషలిస్ట్ అనుకున్నా. అంటే మొత్తం తెలుసా, నిజమైన సోషలిస్ట్ నేను. ఓకే, అంటే ఏమన్నారు తను అన్నారు మీరే అడగండి. నిజమైన సోషలిస్ట్ అంటే అది ఇంకా ప్రశ్న పూర్తిగా. ఆ పదాలు కాకుండా మామూలుగా నేను దేనికి వ్యతిరేకం కాదు, అలాగని ఏ మూర్ఖత్వాన్ని ఎంటర్టైన్ చేయాలి. సి, ఒక కారు ఉందనుకో, కారు బాడీ దగ్గరే తుడిచిపోయేవాడు ఒకడు, కారు డ్రైవింగ్ వరకు వెళ్ళేవాడు ఒకడు, కారు మెకానిజంలోకి ఎంటర్ అయ్యేవాడు ఒకడు, కారు తయారు చేసేవాడు ఒకడు. ఈ లేయర్స్ అయితే ఉన్నాయి కదా సమాజం. అట్లనే దైవం అంటే రాయి దగ్గర ఆగిపోయేవాడు ఒకడు, అది చెక్కేవాడు ఒకడు, ఆ రాయిని ఆరాధించి జన్మను కృతకృతం చేసుకునేవాడు ఒకడు, ఆ రాయి లోపల ఉన్న లక్షణాలని పట్టుకునేవాడు ఒకడు, ఆ రాయి లోపల ఉన్న లక్షణాలని ఆరాధించేవాడు ఒకడు, ఆ లక్షణాలని ప్రచారం చేసేవాడు ఒకడు, ఆ లక్షణాలని తనలో దర్శించుకునేవాడు ఒకడు. ఇట్లా అన్ని స్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఒక్కొక్క స్థితిలో ప్రయాణంలో అన్ని స్థితులు మంచివే, అన్ని సంపూర్ణ స్థితులే. నీకు ఎక్కడ సహకరిస్తూ అక్కడ అయిపో. ఉదాహరణకి నాకు అక్కర్లేదబ్బా, నాకు ఈ ఆత్మజ్ఞానం ఇవన్నీ కాదు, దేవుడు ఉన్నాడు, నేను జీవితకాలం ఆయన సేవలో ఉంటా, అయిపోయింది. యు ఆర్ ఆల్సో డన్. భక్తి మార్గమే కాదు, భక్తి మార్గం. కానీ అన్ని స్థితులు మంచివే, కానీ ఈ స్థితి రైట్ అనడం కరెక్ట్ కదా. కరెక్ట్ గా ఎవరి స్థితి వాళ్ళదే. అన్ని ఇప్పుడు రెస్టారెంట్ లో తిన్నవాడు, ఇంట్లో తిన్నవాడు, రోడ్డు మీద తిన్నవాడు, అందరూ ఆకలి ఒకటి, పదార్థం మారిందేమో. అట్లనే మనస్సుని ఒక దాన్ని పట్టుకుని అక్కడ నిలపడం ఇక్కడ ఉన్న లక్ష్యం. మనం ఏం చేస్తున్నాం, ఆరాధించేవాడు రాయిని దేవుడు అనుకుంటున్నాడు, అక్కడికి వెళ్ళినప్పుడు తన యొక్క చెత్తంతా పడేసి అక్కడ మొక్కుతున్నాడు. సో ఇప్పుడు భగవద్గీతలు చెప్పినట్టు నువ్వు, నా ప్రశ్న కంప్లీట్ కానీ, నువ్వు ఉన్నది భక్తి మార్గమా, జ్ఞాన మార్గమా, వైరాగ్య మార్గమా, సన్యాస మార్గమా, ద్వైతమా, అద్వైతమా, అసలు ఏంటిది నువ్వు ఉన్న మార్గం? అన్ని కలగలిపి ఒకటే మార్గం ఉంది. ఏంటది? జ్ఞాన మార్గము, కర్మ, భక్తి మార్గాలు ఒకటే కానీ అన్నిటి యొక్క రివీల్ అయ్యేది మాత్రం కర్మయోగం. కర్మయోగానికి నిష్కామకు జోడిస్తే జీవితం. నేనున్నది నిష్కామ కర్మయోగం. ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మయుక్త నిష్కామ కర్మయోగాన్ని నేను ఆచరిస్తున్నాను. చూసేవాడికి నేను ఒక పెయింటర్ కనిపించచ్చు, నేను ఒక చిన్న పూలు పెడుతున్నట్టు యూట్యూబ్ చేస్తున్న యూట్యూబర్ అనుకోవచ్చు. బట్ నో, ఏం చేస్తున్నా
సామరస్యం చెడకుండా, ఎవరిని మోసం చేయకుండా, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ, మిగతా అందరి ధర్మాలని గుర్తిస్తూ, అందరినీ గౌరవిస్తూ జీవిస్తున్నా. ఒక్కటి నేను చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పాను, నా వల్ల ఎవరికి లాభం ఉన్నా లేకున్నా నా ఎగ్జిస్టెన్స్ వల్ల ఎవరికి నష్టం లేదు. కానీ అప్పట్లో నువ్వు చెప్పేది ద్వైతమా అద్వైతమా అని అడిగినప్పుడు అద్వయం అన్నావు. అవును, అదేంటి మరి? ద్వైతం అంటే నేను నీకు చెప్పినప్పుడు ద్వైతం వచ్చేసింది. ద్వైతం ఎప్పుడైతుంది, నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకుని తీరాలి, ద్వైతం వచ్చేసింది. అద్వైతం ఎప్పుడైంది, నేను చెప్పాను నీవు అర్థం చేయించాలన్న ఆసక్తి కూడా లేదు నాకు. పిట్ట కూసింది కానీ నువ్వు వినాలనుకోలేదు, ఈ స్థితి ఉంది కదా. అటు నేను చెప్పాను కానీ సో అద్వయం నువ్వు చెప్పావు, విన్నానా లేదా నా ఇష్టం. కాదు, అద్వైతం ఇది సిద్ధాంతం చెప్పినప్పుడు. అద్వయం అంటే నాకు నేనే చెప్పుకుంటున్నా, ఎవరు లేరు అంటే నిన్ను నాలో కలిపేసుకొని చెప్పుకుంటున్నప్పుడు వినేవాళ్ళు ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోవచ్చు, వదిలేయాలంటే వదిలేయచ్చు, వాళ్ళ ఇష్టం. అంతే. ఇది ఎలా ఉంటది అంటే అద్వైతం ఎలా ఉంటది, ఇగో మొక్కలకు నీళ్లు పోయాలి, నీకే చెప్పేది ఎలా పోయాలో చెప్తాను. ఇది ద్వైతం వచ్చేసింది, అంటే అలాగే పోయాలి. ద్వైతం వచ్చింది అంటే నీకు చెప్తున్నా, నేను చెప్తున్నా. అద్వైతం అంటే ఏంటి, మొక్కలకు నీళ్లు పోస్తే మంచిది చూసుకోండి, కానీ ఎవరిని నేను ఆక్షేపించలే. మొన్న చెప్పిన అట్లా అంటలేను, మొక్కలకు నీళ్ళు పోస్తే మంచిగా ఉంటుంది, మొక్కలకు నీళ్ళు పోసుకోవాలని చెప్పిన అంతే, ఎవరికి చెప్పలే. కానీ విన్నవాడు చేశాడు. మూడు అద్వయం అంటే ఏంది, నేను ఎవరికి చెప్పుకుంటలేను, అసలు పక్కవాడికి కూడా చెప్తలేను, నాకు నేను చెప్పుకుంటున్నట్టుగా నీకు చెప్పాను. అంటే నీళ్ళు నాకు కలిపేసుకొని అక్కడి నుంచి ఒక మాట చేసిన. అసలు విభజన లేని స్థితి అద్వయము. అద్వైతం అంటే సిద్ధాంతము, ద్వైతం అంటే మనసు వచ్చేసి సనాతన ధర్మయుక్త నిష్కామ కర్మ యోగము నా జీవితము, జీవితకాలం అనుకోవచ్చు. ఓకే, అయితే నేను కంప్లీట్ చేస్తా. రాకేష్ ఏమడిగాడంటే, కొన్ని 2 years క్రితం ఎప్పుడో విన్నప్పుడు జిడ్డు కృష్ణమూర్తిది ఇంకా చాలా రీసా చెప్తున్నప్పుడు విన్నాను. రీసాని సెక్యులర్ మైండ్ అనుకున్నా. ఏ విషయమైనా మొత్తం తెలుసుకొని వాడికి అది ఉంటది. ఇప్పుడు నా టాక్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో పార్శ్వాలుగా అంశాలుగా విభజించబడి ఉన్నాయి. అందుకని ఒక దాంట్లో వాడికి సగమే గ్రాస్ప్ అవుతుంది. అదే సెక్యులర్ మైండ్ లేదా భగవంతుడు లేడు అని అట్లా అనుకున్నా, నాకు అలా అనిపించిందని అన్నారు. గాడ్, భగవంతుడు అంటే దేవుడు, భగవంతుడు, పరమాత్మ అన్నవి సాకార నిరాకార ఆకారాలకు సంబంధించినవి. సో మనం ఎట్లా చూస్తే అట్లా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఊర్లలో ఉన్న వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు పుస్తకాలు చదవలేదు, ఆకారం దగ్గర ఆగిపోతారు. అక్కడ ఏంది బలులు, అర్చనలు, పూజలు ఇట్లా ఎవరో చెప్పింది వాళ్ళు నమ్ముతారు, వాళ్ళకి ఏముండదు. కానీ వాళ్ళ మనసుని అక్కడ తాకట్టు పెట్టారు, ఇంకా అట్లా మనసు నిలబడ్డది. రెండవది ఏంది, అది ఏమిటి, దాని లక్షణం ఏమిటి అని గుర్తించి దాన్ని ఆరాధించేవాడు ఒకడు ఉంటాడు. మూడవది, ఆ లక్షణాలు నాలో ఎందుకు ఉండకూడదు. అందుకే దైవ దర్శనం ఉంది, స్వదర్శనం ఉంది. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరిగింది అంటారు కదా, ఏదైతే దైవంలో క్వాలిటీస్ ఉన్నాయో అవి నీలో దర్శించుకున్నావు. ఇప్పుడు మీ గురువు గారు నేర్పించింది నీలో పలికినప్పుడు నీవే గురువు అయిపోయింది. సో నువ్వు రోడ్డు మీద పోతుంటే కిడ్నాప్ చేసినాం, అటకాయించినాం, ఇదంతా మా వెంకటేష్. సో ఒకసారి చివరిగా ఫైనల్ క్లియర్ అయ్యాయా నీ క్వశ్చన్స్ కి? ఓకే, అంటే ఏదైనా సరే మనము పూర్తిగా తెలుసుకొని ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి, సగం సగం విని మాట్లాడొద్దని ఒక విషయం కూడా లైఫ్ అంటే. ఇంకోటి, నేను ఇంకా బతికే ఉన్నా, కలుసుకోవచ్చు, మళ్ళీ సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. ఆటో పోయిన తర్వాత చెప్పుకుందాం. కానీ ఎంత బాగుంది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇదేంది రియల్ రా కాన్వర్జేషన్స్ నావి, అంటే ఏ లైటింగ్ లేదు, ప్యూర్ న్యాచురల్. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? లైఫ్ లేదంటే అందరూ ఇప్పుడే వస్తే అన్ని మనకు తెలుసు. ఇప్పుడు రావులే. లైఫ్ లైన్ ఒకటి ఏమనుకుంటా అంటే, అందరూ చాలా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు అన్న కానీ తమ్ముడు కానీ అక్క చెల్లెలు ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసి ఉండాలి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మా ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నానే, యాక్చువల్లీ వెళ్ళేసి వచ్చాను నేను. అంటే ఆశ కోసం గొడవలు అనమాట వాళ్ళకు. అందరూ కూడా చెప్తాను ఏంటంటే, ఇప్పుడు అన్న నా తమ్ముడు చెల్లెలు అందరూ మనవాళ్ళు, మనము ఇవాళ ఉంటాం రేపు పోతాము, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఒకవైపు బాంబు దాడులు, ఒకవైపు వైరస్, ఒకవైపు ఏదో రోగాలు. సో ఉన్న రోజు చాలా సంతోషంగా ఉండి అందరం సంతోషంగా ఉండాలి. ఒక పాట గుర్తొస్తుంది ఏంటంటే, ఒకటి పాట ఉంటుంది ఏంటంటే, నీ అన్న దమ్ములు నీ ఆలి పిల్లలు, నీ అన్న దమ్ములు నీ ఆలి పిల్లలు, నీ వెంట ఎవరు రారయ్యా, ఓ మట్టి జన్మ ఉన్నది ఒకటే జన్మయ్యా. అంటే ఉన్నది ఒకటే జన్మ అనుకోలేదు, నెక్స్ట్ జన్మ ఉంటుందో మనకు తెలియదు. ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి, ఎవరు కొట్లాడదు,
అందరం ఏమైనా జస్ట్ యాక్సెప్ట్ చేస్తూ అందరం కృతజ్ఞత భావంతో ముందుకెళ్ళాలి, ఎప్పుడంటే హ్యాపీగా ఉండాలి అంతే. ఇదొకటి. ఎంత బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది కాదు ఇది నిజంగా అందరు ఆచరించాలి. నేను ఆచరిస్తున్నా చెప్తున్నా, అంటే నేను సాధికారికంగా చెప్తున్నా. నాకు ఎవరి మీద ఏ వైమను ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి. ఇది తిన్నరా అంటే ఎవరిది వాళ్ళు చెప్తారు కదా, అట్లా ఇది కూడా ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి. రాకేష్ ని ఇంటర్వ్యూ కనెక్ట్ చేసింది వసంత్ కార్తిక్ అన్న. ప్రకృతి కనెక్ట్ నువ్వు మొత్తం రివీల్ చేసినావు, మేము కిడ్నాప్ చేసినాము, రోడ్డు మీద పోతుంటే అంటే మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ కనెక్ట్ చేసినావు. రోడ్ లో వస్తుందని చెప్పింది నన్ను అబద్ధాల కోరు అనుకోరు. రోడ్ లో వస్తున్నప్పుడు చెప్పింది తను అంటున్నా. నేనేం చేయలే, ప్రకృతి చేసింది. అదే ప్రకృతి మాదే కదా. సో ఇప్పుడు నువ్వు ఏం చెయ్యి, నువ్వు అనుకున్నవన్నీ చెయ్యి, కానీ ఫైనల్ నువ్వు చెప్పింది నిజంగా చెయ్యి. అందరితో హాయిగా ఉండు. ఎదుటి వ్యక్తి ఏమన్నా అనుకున్నా వాడు అజ్ఞానం అనుకుని మనం పక్కకు జరగాలి. మనం కలబడ్డము, పీకులాడము, తలుచుకోవడము, ఒక వ్యక్తి గురించి బాధపడ్డము, ఇదంతా నాన్ సెన్స్. ఇది ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఉన్నంతకాలం మంచిగా ఉందాం. ఎంత బాగుంది ఇది. వస్తూనే ఉన్నాయా? ఒక నిమిషం అయిపోయింది. సో అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. మీరు మోడల్ స్టైల్లో అంటే ఎట్లా చెప్పాలి? ఇట్లా ఆయనకు తెలుసు ఎలా ఉంటుందో అందరూ. ఒకసారి చెప్పా. సూపర్. తర్వాత నా మిత్రులకి కొందరికి నేను నీ ప్రొఫైల్ పంపిస్తా, ఓకేనా? అలాగే. శుభం.